ఊర కుక్కలను చూస్తే జనం పారిపోతారు. ఓ కుటుంబం అన్నం పెట్టి ఆదరిస్తుంది. చంటి పిల్లల కుటుంబ సభ్యులను పోషిస్తున్నారు. ఎందుకు ఆ శునకాలపై అంత ప్రేమ? ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసలపల్లి ఇంగిలి శ్రీనివాసరావు ఇంట్లో ఉన్నాం. కుక్కలు సహజంగా వీధులలో ఉంటాయి, కానీ ఈ శ్రీనివాసరావు ఇంట్లో అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడైనా కుక్కలతోని ఈ మొత్తం కుక్కలు కంటి రెప్పలా కాపాడుతున్నారు, ఆహారం అందిస్తున్నారు. ఈ ఆహారం ఎందుకు అందిస్తున్నారు, వీటిని ఇంత ప్రేమగా ఎందుకు చూస్తున్నారో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ కుక్కలను ఇంత ప్రేమగా ఎందుకు చూస్తున్నారు? అంటే ఫస్ట్ ఒక డాగ్ వచ్చిందండి, దానికి మొత్తం దెబ్బలతోటి ఇంజూర్ అయిపోయి ఉంటే సో దాన్ని ఫస్ట్ టేక్ కేర్ చేయడం జరిగింది. అట్లానే ఇంకోటి అరే వీటిని ఎవరు చూడట్లే కదా, ఎవరో ఒకరు చూడాలి కదా అనేది కన్సర్న్ పెరిగిపోయింది. తర్వాత ఏం చేసామంటే వాటిని వెటర్నరీకి తీసుకెళ్లడం, ట్రీట్మెంట్ ఇప్పించడం, మళ్ళీ బయట వదిలితే ఫుడ్ ఎత్తుక్కోలేని పరిస్థితి అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అందుకనే మేమే వాటికి సపోర్ట్గా నిలబడి ఒక డాగ్ నుంచి ఇప్పుడు ఇన్ని డాగ్స్ అయినాయండి. సో అట్లా వాటికి ట్రీట్మెంట్స్ ఇప్పిస్తూ ఫుడ్ పెట్టడం అనేది అట్లా స్టార్ట్ అయింది. ఇంట్లో డాగ్సే కాదు, బయట కూడా ఇంకా చాలా డాగ్స్, ఒక పొద్దున ఒక 50, సాయంత్రం ఒక 50 అట్లా మేము వెళ్ళి పెట్టేసి వస్తూ ఉంటాం. వాటికి రెగ్యులర్ ఫుడ్ కాకుండా వాటికి సంబంధించిన బోన్స్ కానీ, పెడిగ్రీ కానీ, ఇంకా నాన్ వెజ్ కానీ, వెజిటేరియన్ కానీ ఏవైతే డాగ్స్కి పెట్టాలో వాటిని మాత్రమే వాటికి పెట్టి మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వాలని ఒక నియమం పెట్టుకొని మేము వాటిని సాదుతూ వస్తున్నాం. ఒక్క కుక్కతో పాటు ఈ కుక్కలన్నీ ఎందుకు అంటే పెట్టాలనే ప్రేమ అంటే మేము చూసిన దాన్ని బట్టి బయట డాగ్స్ అన్నీ కూడా షెల్టర్ ఎక్కడ లేదండి. వాటికి షెల్టర్ లేకపోవడం వల్ల ఎండకెండి వానకు తడిసి చాలా ఇబ్బంది పడుతున్నాయి. సో అది అబ్జర్వ్ చేసినప్పటికీ ఎన్ని డాగ్స్ అని తెస్తాం, తేలేం కదా అని మేము కూడా లిమిట్ చేసుకుంటూ వచ్చినప్పటికీ వాటికి మనుషుల్లాగానే రోగాలు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినాం. క్యాన్సర్ అని, ఫిట్స్ అని చెప్పి, ట్యూమర్స్ అని చెప్పి, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లమ్. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఓహో మనుషుల్లాగే వీటికి కూడా ఇబ్బంది ఉందా, ఇంకా ఫిట్స్ అయితే కంటిన్యూస్ మానిటర్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో బయట వదలలేము. సో ఇక్కడ ఎక్కడ షెల్టర్స్ లేవు. సో అందుకని చెప్పి మేము ఖచ్చితంగా వాటి కోసం స్టాండ్ తీసుకొని నిలబడి వాటికి మెడిసిన్స్ ఇస్తూ కాపాడుతూ వస్తున్నామండి. అంటే ఇన్ని కుక్కలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అన్ని వీధి కుక్కలే అండి. మేము వెళ్ళిన చోటల్లా మాక్సిమం మహబూబాబాద్ ఏరియా, ఈదుల పూసపల్లి మాక్సిమం మహబూబాబాద్ కవర్ చేసాం. కానీ ఫస్ట్ ఖమ్మం నుంచి తెచ్చాము, ఇటు వరంగల్ సైడ్ నుంచి తెచ్చాము. ఎక్కడ మనకు బయట కనిపిస్తే అది బాగా పెద్ద ట్యూమర్స్ ఉన్నా, అది ఖచ్చితంగా ఏదో పార్వో వైరస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తాము, ట్యూమర్స్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా మాకు అర్థమైపోతుంది వాటిని చూస్తే. సో దీనికి ఖచ్చితంగా మా సపోర్ట్ కావాలి అనిపించినప్పుడు అవి సిక్లో ఉంటాయి కాబట్టి సడన్గా మమ్మల్ని ఏం చేయవు. సో అలాంటి టైంలో వాటిని నెమ్మదిగా తీసుకొచ్చి మన షెల్టర్లో పెట్టుకొని ఇంట్లో వాటికి ట్రీట్మెంట్ ఇప్పించి మంచిగా అయ్యాక మెల్లిగా వీటితోటి కలిపి ఇట్లా అన్ని ఒక్కటిగా చేసామన్నమాట. ఇప్పుడు ఈ కుక్కలకు ఉదయం, మధ్యాహ్నం ఇవన్నీ ఆహారం, ఈ ఆహారం ఎట్లా చేస్తారు? అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను ఈవెంట్ ఆర్గనైజర్గా ఉండే, సో మా అమౌంట్ ప్లస్ నాన్న, పెద్దనాన్న వీళ్ళంతా గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్. సో వీళ్ళ ఫంక్షన్స్ వస్తే వాటితోటే ప్రెసెంట్ వరకు అయితే మేము నడిపాము. ఇంకా 2 yearsగా వీటికి ఇంకా బాగా పెరిగిపోయాయి సమస్యలు. సో ఖచ్చితంగా ఇంకా బయట రెస్క్యూస్ కూడా చాలా ఎక్కువ అయ్యాయి. అందుకని మేము వరంగల్, ఖమ్మం ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మేము కూడా ప్రొఫెషన్ వదిలేసి కంప్లీట్గా వీటికే అంకితం అయిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంట్లో వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. కొందరు అయితే ఇంట్లోకి వస్తే చికాకు పడతారు, కానీ మీకు ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించిందా? చాలా ఇబ్బంది అనిపించిందండి. అంటే మేము రోజు ఉండే వాళ్ళం ఉంటే ఏమన్నా కానీ కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం వాటికి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అవి భయపడతాయి. మనుషులు ఎలా అయితే సడన్గా వచ్చి వాటిని చూసి భయపడతారో ఇవి కూడా అంతే అనమాట. అయితే కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు అయితే రాగలుగుతారు, కుక్కలు భయం లేని వాళ్ళు కూర్చోగలుగుతారు. కానీ కొత్త వ్యక్తులు రారు, చుట్టాలు కూడా ఎవరు రారండి, భయపడతారు. సో ఎంతైనా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది వాతావరణం. సో మాకైతే అలవాటు అయిపోయింది. అంటే వీటికి ఎట్లాంటి ఆహారం అందిస్తారు? పెడిగ్రీ ఇస్తాం, కంపల్సరీ పెడిగ్రీ ఇస్తాం. ఎందుకంటే పెడిగ్రీలో డాగ్స్కి సంబంధించి కంప్లీట్ పౌష్టికాహారం, మన పిల్లలకి ఎట్లయితే సెర్లాక్ అలా ఇస్తామో, సో ప్రోటీన్స్, దానికి సంబంధించిన కాల్షియం, కే విటమిన్స్ అన్నీ కూడా పెడిగ్రీలో ఉంటాయి. డైలీ పెడిగ్రీతో పాటు పెరుగు, పాలన్నం కంపల్సరీ ఇస్తాం. నాన్ వెజిటేరియన్ వచ్చేసి వీక్లీ 2 ఇస్తాము. అండ్ ఎగ్స్ కూడా ఈ మధ్య బాగా ఇంక్లూడ్ చేసామన్నమాట. ఎప్పుడు 2 times ఇచ్చేది వీక్, ఇప్పుడు ఎగ్ బిర్యానీ లాగా లేకపోతే కర్రీ లాగా చేసి అట్లా ఎక్కువగా ఈ మధ్య కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడికి ఈ కుక్కలతో పాటు ఇంకేమైనా ఊర కుక్కలు అనుకోండి, సపోజ్ వాటికి ఏం చేస్తారు?
బయట నుంచి డాగ్స్ వస్తాయండి, వచ్చి అన్నం తిని వెళ్ళిపోతాయి. ఒకవేళ మాకు ఇంజురీ ఉంది, వాటికి ఏదైనా యాక్సిడెంట్ అయింది లేదా వాటికి ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే మేమే తీసుకొస్తాము. మా ఓల్డ్ హౌస్లో పెట్టేసి వాటికి ట్రీట్మెంట్ చేయించి కొన్ని రోజులు కేర్ టేక్ చేస్తాము. చేసి మంచిగా అయింది అన్నప్పుడు దాన్ని బయటకు వదులుతాం, అది మంచిగా ఉంటే. ఒకవేళ అది వెళ్ళలేని పరిస్థితిలో ఉందంటే మాత్రం వాటిని ఇట్లాగే ఎక్కడో ఒక చోట ఇంట్లోనే పెట్టి మెల్లగా అలవాటు చేసి అన్నిటితో కలుపుతాం. ఇంకా వీధిలో కుక్కలు కనబడుతున్నాయి. సో ఇంకా చాలా మంది కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తే కంపల్సరీగా స్ట్రీట్ డాగ్స్ని అడాప్ట్ చేసుకొని ఇట్లా ట్రీట్మెంట్స్ అందిస్తే వాటికి కూడా మనుషులకు వచ్చే రోగాలే ఉంటాయి, అవి రాకుండా ఉంటాయని మా అభిప్రాయం. ఇది పరిస్థితి. మొత్తానికి కుక్కలను చూసుకునే వాళ్ళు ఆదరణ లేకపోవడం వల్ల అవి ఇబ్బంది పడుతున్నాయి. అందుకనే ఆ కుక్కలను ఆదరించి తమకు కుటుంబ సభ్యులకు అమ్మనాన్నలకు వచ్చే పెన్షన్లతోటి వాటికి ఆహారం అందించి కాపాడుతున్నామని చెప్తున్నారు. స్కూల్కి వెళ్ళేదాన్నండి. వెళ్ళినప్పుడు చిన్న కుక్కని తీసుకొచ్చాము, ఒకటే కుక్క, అది టాఫీ అని. 12 years బ్యాక్ అనమాట. స్కూల్కి వెళ్ళి నేను వచ్చే వరకు స్టేషన్ దగ్గర కృష్ణాకి రెడీగా ఉండేది, అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. స్టేషన్ దగ్గరికి సారు బండి మీద నన్ను తీసుకెళ్దామని వస్తే తను కూడా వచ్చి కూర్చునేది అనమాట అక్కడ. నేను దిగంగానే హ్యాండ్ బ్యాగు, నా చెప్పులు, కర్చీఫ్ 3 పట్టుకొని నోట్లో పెట్టుకొని ఉరుకుతూ ఉండేది అనమాట. మేము బండి మీద వెళ్తూ ఉండేది, అది ముందు ఉరుకుతూ ఉండేది. జనాలందరూ రాళ్ళు ఏంటో ఎత్తుకోబోతుందని పాపం రాళ్ళేసి కొట్టినా కూడా ఆగకుండా వెళ్ళిపోయి మా ఇంటి ముందు ఆగి ఇంటి ముందు పడేసేది ఆ కుక్క. అట్లా దాన్ని ఇక ప్రేమగా సాదుకోవటం అలవాటైంది, ప్రేమగా ఉంచుకున్నాం. దాంతో ఇవన్నీ కుక్కలు ఒక్కొక్కటి స్ట్రీట్ డాగ్స్ తెచ్చుకోవడం ప్రారంభమైంది అనమాట. ఇక మేము దేనికి ఎప్పుడు ఏమి ఇబ్బంది పడలే, మేము తినేదే వాటికి పెట్టాం, దాన్ని మంచిగా సాదుకున్నాం. ఇప్పుడు 30-40 కుక్కలు పైన ఉన్నాయి, బయటి కుక్కలు. ఇక పాపకి ఇంట్రెస్ట్, ఫస్ట్లో భయపడేది పాప కూడా, కుక్కలు అంటే భయం. అట్లాంటి డైనింగ్ టేబుల్ ఎక్కి కూర్చునేది. అట్లాంటి తనకు కూడా మంచిగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు ఎక్కడ ఏ కుక్క ఏది బాగున్నా బాగాలేకున్నా అన్ని కుక్కల్ని తీసుకొచ్చి ఇంట్లో అలవాటు చేసేసింది. ఇబ్బంది అని ఎప్పుడు ఏమనుకోలేదు, అందరం అన్నీ సమానంగా పంచుకున్నాం. అందరం బయట వాళ్ళతో ఇబ్బంది పడ్డాం. వీళ్ళు కుక్కలు సాతారు, కుక్కలోళ్ళని, పిచ్చోళ్ళని, అన్ని విధాలు అన్నారు. అయినా మేము ఏం పట్టించుకోలేదు, ఎవరితో మాకు సంబంధం లేదు. మా కుక్క లేదో మేమేదో మా ఇంట్లో మేము ఉంటాం. బయటకు పోషణ మేమేనండి, మన సొంత డబ్బులతోనే, మన పెన్షన్తో, మన ఎవ్వరు ఏ సహకారాలు అయితే ఏవి లేవు, ఎవరితోనే ఏం లేదు, అంతా మాది. ఎప్పుడైతే ఇబ్బంది పడలే, వాటికి ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేదు, మంచిగా సరిపోయినాయి. మా అదృష్టం అది, అంతే. ఉండడం కూడా మా అదృష్టం. ఏ రోగాలు లేవు, ఏ నొప్పులు లేవు, సంతోషంగా ఉన్నాం. ఇది వరకు గుండె నొప్పని ఆ నొప్పని ఇవి ఉండేది, ఇప్పుడు ఆరోగ్యంగా కూడా. పరిస్థితులు అనుకోకుండా కుక్కలకు మనం అడిక్ట్ అయిపోయాము. వీటిని దగ్గర మనం ఒక 10-11 సంవత్సరాల నుంచి మనం నడుపుతున్నాము. మా అన్న ఒక ఆయన ఖమ్మంలో ఉండే, ఆ ఖమ్మంలో బయట కుక్క అతనితో అది బయట ఉంటే అది దాన్ని మా అన్న కూడా సింగిల్ అయిపోయిండు. ఆయన భార్య చనిపోయింది, పిల్లలు లేరు. ఆయనను కూడా తీసుకొచ్చుకున్నాం. ఆయనతో పాటు వచ్చినాయి ఆ కుక్కలతో పాటు. మనకు మహబూబాబాద్లో పాటు ఒక 30-40-50 దాకా చాలామందికి ఇచ్చాము కుక్కల్ని. అలాగే ఇక్కడ కూడా ఇచ్చేసాము. అనుకోకుండా మనం ఇప్పుడు ఈ కుక్కల్ని ఇక్కడ సాధ్యం, మనకు ప్లేస్ ఉంది అని మనతో ఫీడింగ్ ఇవ్వగలుగుతున్నాం. దీన్ని ఇప్పుడు మేము అనుకుంటున్నాము ఇట్లా ఫ్యూచర్ లైఫ్లో రేపు మా ఓల్డ్ ఏజ్లో మాకు కూడా కొంత ఖర్చు అనేది ఉంటుంది పర్సనల్గా. ఓల్డ్ ఏజ్లో అట్లాంటి అవకాశం అనేది కొంత కోల్పోతున్నాము. కోల్పోకుండా ప్రభుత్వం తరఫున కూడా మనకు ఎన్జిఓస్ కింద క్రియేట్ చేస్తే ఈ పిల్లలకు కూడా వాళ్ళకి రేపు లైఫ్ వస్తుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లోపల ఎక్కడేది జరిగినా కూడా వీళ్ళు ఒక 4-5 చూసుకొని గవర్నమెంట్ చేసే ప్రోగ్రామ్స్ కానీ ఏదన్నా ఈ ఎనిమల్స్ లవర్స్ సంబంధించిన డిసీజెస్ వచ్చినా కూడా మన ఫోన్ కాంటాక్ట్లో కానీ మేము వెటనరీ డాక్టర్తో టచింగ్స్ ఉంటాం కనుక వాళ్ళతో వాటికి హెల్ప్ చేసి వాటి ప్రాణాపాయం నుంచి తప్పించడానికి అవకాశం చాలా ఉంటుంది. మేము ప్రభుత్వం కానీ కోరేది, ముఖ్యంగా కలెక్టర్ గారిని కూడా ఇది జనరల్గా కోరుతున్నది ఏంటంటే ఎన్జిఓలో క్రియేట్ చేస్తే మనకు ఏదైనా కొంత ఫీడింగ్ కొంత ప్లస్ పాయింట్ అయిపోతుంది. మాకు ఒక 36 స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. మేము ఒక 13 to 14 years నుంచి పెంచుతున్నాం. మాకు ఈ 36 కుక్కలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉన్నది. మా ఇంట్లో ఏదైనా జరిగినా, ఏదైనా కార్యక్రమాన్ని పోవాలన్నా, ఇటు ఎమర్జెన్సీగా ఎటైనా ఊరికి వెళ్ళాలన్నా కూడా ఎవరొకరు ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళ ఇంట్లో కంపల్సరీ ఉంటాం. ఒకవేళ ఇద్దరు ఎవరైనా మా మిస్సెస్ వాళ్ళ అమ్మ నాన్న ఊరికి ఎమర్జెన్సీలో వెళ్ళాలన్నా కూడా మేము, మా ఆంటీ, మేమే ఉంటాము. ఇంకొకటి ఏంటంటే ఎవరు ఉన్నా లేకున్నా కానీ ఈ కుక్కలు ఏమవుతాయి అంటే పైన మొత్తం గస్సి కాస్తూ ఉంటాయి. మాతో పాటు అవి కూడా చుట్టుపక్కల అన్ని కాంపౌండ్ మొత్తం కవర్ చేస్తూ ఉంటాయి.
కానీ ఎమర్జెన్సీ అయితేనే ఎంత దూరమైనా కానీ పొద్దున ఎంత ఎర్లీగా వెళ్ళిపోయి అంత తొందరగా మాత్రం రావాల్సిందే కంపల్సరీ. మేము ఒక్కొక్కసారి లేట్ అయిపోతే, మేము రావడం లేట్ అయితే కొన్ని మనాది పెట్టుకుంటాయి, భోజనం చెయ్యవు, గేట్ దగ్గరనే చూస్తూ ఉంటాయి, దారెమ్మడ చూస్తూ ఉంటాయి, బండి సౌండ్ అయితే అలర్ట్ అయిపోతాయి, వస్తాను మా ఓనర్స్ అది అని చెప్పేసి ఇట్లా డైలీ రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. కానీ ఎమర్జెన్సీ అయితేనే పోవడం జరుగుతుంది, అది కూడా చావులకి. ఏ ఫంక్షన్ కానీ, ఏ చుట్టం, ఏ దగ్గర అక్క ఫంక్షన్కో తమ్ముడు ఏదో ఎంత దగ్గర రిలేషన్ ఫంక్షన్ కూడా పోలేని స్థితి మాది, పోలేము కూడా. ఎందుకంటే వాటికంటే మాకైతే ఎక్కువ ఏది కూడా కాదు. ఇన్ కేస్ పోయినా కూడా ఎర్లీగా మేము వచ్చేస్తాం. లేట్ అయితే చాలా అవి బెంగ పెట్టుకుంటా ఉంటాయి. ఇది డైలీ రాని బాబు అవి ఫస్ట్ అవి నమ్మవు. ఇన్ కేస్ మావాడే అరే అన్నయ్య వచ్చిండు, మావయ్య వచ్చిండు అది అంటే ఓకే, ఫస్ట్ ఒక 2 నిమిషాలు అబ్జర్వ్ చేస్తాయి, ఓకే, వాటికి కూడా ఓకే అని ఓకే అనిపిస్తేనే అవి కామ్ అయిపోతాయి. ఇన్ కేసు మనిషి మీద డౌట్ వస్తే, కొత్త వ్యక్తి వస్తే మాత్రం 100కి 100% బాగా టార్చర్ పెడతాయి. ఇన్ కేసు సెల్ ఫోన్ ఛార్జర్ ముట్టనియరు, రిమోట్ ముట్టనియరు, చైర్లో కూర్చొనియవు, సోఫాలో కూర్చొనియవు, ఇట్లా 100కి 100%. వాళ్ళకి నమ్మకం కలిగితే మాత్రం కూర్చొని ఇస్తే వాటర్ బాటిల్ కూడా ముట్టుకొనియవు, నమ్మకం అనిపిస్తే వాటర్ బాటిల్ ముడిస్తాయి. ఇది డైలీ కామన్ ఇక. అది పాము, తేలు, ఎలక వచ్చినా, ఏదొచ్చినా, కప్పలు వచ్చినా ఎల్లగొట్టడం, పాము వస్తే చంపేస్తాయి, తేళ్ళు వస్తే పీసులే చేస్తాయి. చాలాసార్లు జరిగింది, కామన్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉన్నాయి కాబట్టి మా గేట్లో పాత కాంపౌండ్లో వస్తూ ఉంటాయి. ఎంత చీకట్లో అయినా కానీ ఎక్కడ ఎలక మనకు కనిపించవు, లైట్లు వేసిన ఎంత చీకట్లో అయినా కానీ పోయి పట్టుకొని వచ్చేస్తాయి, పట్టుకొని వచ్చి ముందేస్తాయి ఇక్కడ ఎలుకల్ని కానీ పాములు. ఒకరోజు పనికి వస్తున్నారు కదా, ఇంట్లో వర్క్ చేయడానికి వస్తావా అన్నారు. సరే వస్తా అమ్మ అన్న. వచ్చిన రోజు ఒకరోజు ఏమనలేదు. ఇంకా తర్వాత ఇక్కడ పనికి వచ్చిన కాంచి వీళ్ళకి అన్నం వండి పెడతా, పాలు పోస్తా అన్నీ చేస్తా. వాటికి ఒక్కొక్కసారి ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇవి చేయడం జరుగుతుంది. పాలు కొనుక్కొచ్చి పెరుగు పెట్టడం జరుగుతుంది. వాటికి జ్వరం వస్తే మాతరలు గిట్ట వేస్తాం. ఒకవేళ నేను ఎటన్నా పోతే వచ్చిందాక గేట్లో చేరి చూస్తూ ఉంటాయి. నేను ఇంట్లోకి వచ్చినాక ఉంటాయి, దగ్గర రాకపోయినానుకో వచ్చినాక ఇవి మొత్తట్లో కూర్చుంటాయి. ఒకవేళ ఊరికి పోయినానుకో మా అమ్మ వాళ్ళు ఒకటి ఉంటాడు మా ఇంట్లో చోటుగాడని, వాడు అన్నం తినడు, ఏం తినడు, అట్లనే ఉంటాడు. ఏం చోటు అన్నం తినడు అంటే తినకపోతే అంటే మా అమ్మ ఆంటీ వస్తుంది, ఆటో ఎక్కింది వస్తుంది, అక్కడికి పోయిందంటే అప్పుడు అన్నం తింటాడు, లేకపోతే తినడు. వాడు గుండె పలుగుతాడు. చోటుగాడు ఒక్కడే అట్లా అలవాటైండు. మళ్ళీ ఇక జున్ను పూరి అనే వాళ్ళు ఉన్నారు, ఇద్దరు. వాళ్ళు బాగా అల్లరి చేస్తారు నా కోసం, అట్లా చేస్తారు. అన్నీ 40 ఉంటాయి బాబు, 40 ఉంటాయి. బయట కుక్కలకు కూడా అన్నం పెట్టేస్తే రోడ్డు మీద పెడితే తిడతారు. వీటికి కుక్కలు పిచ్చి పట్టింది, వీటికి అన్నం పెడతారని గలీజా తిడతారు. తిట్టితే ఇక మేము పట్టించుకొని వచ్చేస్తాం, ఇక తిట్టుకొని అనుకుంటాం. ఎక్కడైనా రోడ్డు మీద కుక్కలు ఆపడే అనుకో, మా దగ్గర పైసలు లేకపోయినా కూడా అందుబాటులో డబ్బులు ఉండవు కదా, అక్కడ షాప్ కూడా అప్పు తీసుకొని అయినా బిస్కెట్లు కొనేస్తాం, ఆకలి తోటి ఉంటే. తర్వాత వాళ్ళ అప్పు వాళ్ళకి ఇచ్చేస్తాం. చూశారు కదా, ఊర కుక్కలకు ప్రమాదం జరిగినా, ప్రాణాపాయంలో ఉన్న వాటికి వైద్య సేవలు అందించడమే కాదు, ఇంటికి తీసుకువచ్చి ఆహారం అందించి చంటి పిల్లల్లా కాపాడుతున్న ఈ కుటుంబం జంతు ప్రేమిలకు ఆదర్శం. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్, V6 న్యూస్, మహిబాద్ జిల్లా నుంచి.